పిల్ల నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల 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 నీకు విరా నీ షట్టుకు ముడేస్తారా నా పట్టు చీర తిను మారే దిల్లు కారే నిన్ను చావన్ ఫింగర్ రమ్మంది నా చెదర్ ఫింగర్ యార యార అంటుంది గాడి అయిపోదాం పదనమ్మ మన జోడి తయారయ్యే ఉంది నకిలేది ఇక మోగించే పిపి మెలోడీ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. కాజల్ చేతు వచ్చేసారు ట్యూస్డే మార్నింగ్ ఒక మంచి ఆట తీసుకొని. యాక్చువల్ గా కాజల్ కి చేతుతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ చేతుకి ట్యూస్డే రోజు నాతో ఆడుకోవడం అంటే ఇంకా బాగా ఇష్టం. ఎగ్జాక్ట్లీ. ఏ ఆట గురించి మాట్లాడుతున్నాం అంటే మన ట్యూస్డే స్పెషల్ మస్త్ టైం పాస్ ఆట ఆడుకుందాం రా స్పెషల్ గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్న లేచిన కాడి నుంచి మిమ్మల్ని చాలా మంది రారా ఉంటారు, సినిమాకి వెళ్దాం రారా, బయటికి వెళ్దాం రారా, ఇంటికి రారా అని తెలుసుంటారు. కానీ మస్త్ టైం పాస్ లో కాజల్ చేతు పిలుస్తారు ఆట ఆడుకుందాం రా అని చెప్పేసి. అర్థమైంది, కాజల్ మాట్లాడుతుంది ఆట ఆడుకుందాం రా ఆట గురించే అని. నువ్వు దేనికి ఓ పిచ్చ క్లారిటీ ఇచ్చేస్తున్నావు. నువ్వు ఎలాగో క్లారిటీ ఇస్తున్నా అని చెప్పేసి నువ్వు అనుకుంటావు, కానీ నీ క్లారిటీగా ఉండక కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. క్లియర్ క్లారిటీగా ఉండాలని చెప్పేసి క్లారిటీగా క్రియేటివ్ గా చెప్పడం జరిగింది. నేను మాట్లాడే ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంటుంది, కానీ అందులో కూడా బూతులు వెతికేవాడే చేతుగాడు. నిజంగా వాళ్ళకి వాళ్ళే అందగత్తలు, వాళ్ళకి వాళ్ళే అందగాళ్ళు, వాళ్ళకి వాళ్ళే తోపు తిరుగుతుంది అనుకుంటారు కదా. అలాంటి రకంలో కాజల్ కూడా క్లారిటీలో పైన పరాకాష్ట అని అనుకునే రకం. కానీ నీకు కూడా తెలుసు కాజల్ ఎంత క్లారిటీ ఉంటుంది, ఎంత కన్ఫ్యూజ్ చేస్తారు జనాలని. దట్ ట్యూస్డే వచ్చిందంటే ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పినప్పుడు అయితే ప్రతిసారి కన్ఫ్యూజ్ చేయడం, దానికి నేను క్లారిటీ ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పడం లేదు. కానీ ఇవాళ ఆట విషయానికి వస్తే కనుక క్లియర్ కట్ గా చెప్తాం వినండి. ఒకే ఆల్ఫాబెట్ ఇస్తాం, ఆ ఆల్ఫాబెట్ తో బ్యాక్ టు బ్యాక్ మీరు అమ్మాయిలు అబ్బాయిల పేర్లు చెప్పాలి. కంటిన్యూస్ గా కపుల్ పేర్లు ముగ్గురు చెప్పాలి. అంటే చూసారా, ఒక ఫింగర్ పాయింట్ చేసేటప్పుడు 4 ఫింగర్స్ నీ వైపుకి పాయింట్ చేస్తున్నాయన్న విషయం మర్చిపోకు. నీకే చెప్పేది నేను. పిచ్చిదానికి అర్థం కాల. మనకి ఒక ఫింగర్ పాయింట్ అవుట్ చేసేవాడు 3 మనకు ఉంటాయి, 2 ఇక్కడ ఉంటుంది క్రాస్ గా. ఆ మాత్రం కూడా తెలియదు, నువ్వు కూడా పని చేసే దానిలాగా మాట్లాడుతావు కాజల్. ఎనీవేస్ క్లియర్ కట్ గా ఆట గురించి తెలియాలంటే ఒక ఆల్ఫాబెట్ ఇస్తాం, ఆ ఆల్ఫాబెట్స్ తో అబ్బాయి పేర్లు అమ్మాయి పేర్లు చెప్పాలి. ఓకే, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము ప్రతి కాలర్ కి చేంజ్ చేస్తూ ఉంటాం ఆర్డర్ ని. ఇప్పుడైతే ఫస్ట్ కాజల్ క్లియర్ కట్ గా అర్థం అవడానికి ఆట ఆడుతుంది. కాజల్ నీకు ఒక ఆల్ఫాబెట్ ఇస్తారు, ఆల్ఫాబెట్ తో ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు చెప్పాలి. ఓకే, 3 కపుల్స్, అబ్బాయి ఫస్ట్ అమ్మాయి నెక్స్ట్. ఓకే, ఈ ఆర్డర్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఏ ఆర్డర్ అయితే అడుగుతామో ఆ ఆర్డర్ లోనే చెప్పాలన్నమాట. ఆర్డర్ ఆర్డర్ కాదు, ఆర్డర్. ఓకే, ఆర్డర్. నువ్వు ఇందాక ఆ ఆర్డర్ అన్నా నేను. నీకు ఆల్ అనిపిస్తే నేనేం చేయను. సరే, నేను ఇచ్చిన ఆర్డర్ లో చెప్పాలి. బూత్ ఎదుగుతామేమో, మేము బూత్ కాళ్ళము, మాకు బూతే పరాకాష్ట, మాకు బూతే భవిష్యత్తు. మాకు కాదు, నీకు. అది మాకు అంటే మాకే. అక్కడ ఎంత మంది ఉన్నారు అంతమందిని కలుపుకోవాల్సిందే. లెటర్ ఈజ్ పి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పద్మారావు, పద్మావతి. అయిపోయింది. అక్కడ ఉండిపోయింది కాజల్ అని బయటికి కూడా రాలేకనే అయిపోయింది. సో కాజల్ ఓడిపోయింది. నేనైతే అంత గ్యాప్ ఇచ్చేసాను కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయాను, కానీ అంత గ్యాప్ ఇవ్వకూడదు అనమాట. టక్ 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 3 కపుల్స్ పేర్లు అలా చెప్పాలి. ఇప్పుడు చేతు చెప్తాడు అలా అనమాట. పీతు చెప్పు 3 కపుల్స్. ఓకే, పద్మారావు పద్మ, పావని పవన్. ఓడిపోయాడు. ఫస్ట్ చెప్పాల్సింది అబ్బాయి పేరు, పావని చెప్పేశాడు కాబట్టి ఓడిపోయాడు చేతు కూడా. అర్థమైంది కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ కట్ గా. ఎస్, మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ గా చెప్పాలి. ఒకటి అటు ఇటు అయినా, ఒకసారి గ్యాప్ ఇచ్చినా అన్నా కూడా మీరు ఓడిపోతారు. ఓడిపోతే ఏమైతే తెలుసు కదా, మేము టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేయాల్సిందే. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేయబోతున్నాం, వాళ్ళతో ఇదే ఆట ఆడబోతున్నాం. ముందుకైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి మనం ఇప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం. హ్యావ్ వి గో. హలో, నమస్కారం అండి. ఎవరండి? పద్మావతి గారితో మాట్లాడచ్చా? పద్మావతి గారితో మాట్లాడచ్చా అండి? రాంగ్ నెంబర్ అండి. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? రాంగ్ నెంబరో రైట్ నెంబరో నేను చెప్తాను. అమూల్య. అమూల్య, అమూల్యనే కదా మాట్లాడేది? అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఇంకొకసారి కాల్ చేద్దాం. చెప్పండి. అమూల్య గారు మాట్లాడేది? మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు కార్తిక్ మేడం, కాలింగ్ ఫ్రమ్ ఎంటీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్.
హలో ఏయ్ ఓయ్ చెప్పు. ఏంటో ఏమి ఏమి ఇలా ఫోన్ చేసా? ఊరికే ఇచ్చిన సరదాగా మాట్లాడదామని. ఏంటి అసలు అత్తపత్తా లేకుండా పోయినా? ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఎవరు మాట్లాడింది? నువ్వు ఎవరనుకుంటున్నావు? మాకు కార్తిక్ సార్ ఉన్నాడు, మాకు వచ్చి క్లాస్ చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నేను కార్తిక్ సార్నే మాట్లాడుతున్నా. ఎలా ఉందో నన్న ఏంటి ఇంత గంటగా మాట్లాడుతున్నారు? ఊరికే సరదాగా. మనలో ఆ యూత్నెస్ బయటపడింది నాన్న, అందుకే. నేను యూత్ కదా, సో ఆ యూత్ బ్లడ్ అలాగే మాట్లాడాలి కదా, అట్లా. అయినా సార్ని ఓడంటారా? ఎవరు మీరు? అమూల్య, నేను కార్తిక్ ని మాట్లాడుతున్నా. అమూల్య, సరే దించు. where are you right now? ఏషా ఇక కాదు, నువ్వేమాక ఏడున్నావు చెప్పు. ఓయ్ ఓహో, ఎవరు? నాకు అర్థం కావట్లేదు. నువ్వే మరి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. ఓ అంటున్నావు, ఏ ఏషాలు అయితే అంటున్నావు, ఓహో అంటున్నావు. ఎవరనుకుంటున్నావు? సరే, నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను, ఎవరో గుర్తుపట్టు, ఓకేనా? సరే. 7732077321. నీకేమన్నా మెమరీ పవర్ ఉందా? 7732177321 అంటే గుర్తుపెట్టుకోవడానికి? అది కంప్యూటర్ నా నోట్లోంచి మీ నోట్లోంచి అర్థమైపోయింది. ఏంటి? ఇందాకటి నుంచి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఒక అబ్బాయి గొంతు వినగానే నువ్వు అలా ఫోన్ కంటిన్యూ చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నేను? నేను ఎక్కడ అటెండ్ చేయలేదు, నేను బయట ఉన్నాను, ఇప్పుడు ఇంటికి వచ్చాను, అందుకనే మాట్లాడుతున్నాను. నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేసావు. పద్మావతి గారు ఉన్నారా అంటే హలో రాంగ్ నెంబర్ అని చెప్పావు. ఆ తర్వాత అమూల్యనే కదా అని నేను కార్తిక్ అనగానే అసలు ఎంతలా మాట్లాడేసావు నువ్వు? నీకు వాగుడికాయ పేరు పెడితే చాలా బాగుంటుంది తెలుసా? ఎవరికి? నీకే. థ్యాంక్ యూ. నీకు కూడా, కానీ అబ్బాయిలతో మాత్రమే అని ట్యాగ్ లైన్ కూడా ఉంది నీకు. థ్యాంక్ యూ. నేనే అబ్బాయిలతో మాట్లాడాను, నాకు అబ్బాయిలు అంటే చాలా దూరంగా ఉంటాను. సరే, చేత అబ్బాయి కాదా? చేత అబ్బాయి కాదా? గుర్తుపెట్టావా? చైతు కాజల్తో మస్తు టైం పాస్. అది నీ వాయిస్ ఎవరు గుర్తుపట్టరు? అందులో కార్తిక్ అనేసరికి నాకు ఇంకేంది కదా ఫస్ట్ డౌట్ వచ్చింది, కానీ వాడి వాయిస్ ఇలా ఉండదు, మా సార్ గారి వాయిస్. అందుకే డౌట్ వచ్చి ఏం తాను అమ్మ కంపెనీగా చూసాడంటే నన్ను తిట్టుకుంటాడు. నీ డౌట్ కాదు, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? కార్తిక్ ని సీనియర్ అంటున్నావు, సార్ అంటున్నావు, ఓ ఏషాలో ఎక్కువ అంటున్నావు, ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్? యా నథింగ్ ఫ్రెండ్లీగా ఎక్కువగా ఉంటారు. దేవుడా 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 నాకు అలాంటి ఏం లేదు. ఫ్రెండ్ ఎక్కువగా క్లోజ్ ఫ్రెండ్. నథింగ్ అంటే నాకు సంథింగ్ అని డౌట్ వస్తుంది. అచ్చా, మా ఇంట్లో వాళ్ళు నన్ను పడేసి ఇస్త్రీ చేస్తారు. అప్పుడు వాళ్ళని నువ్వు పడేసి దొల్లి ఇస్త్రీ చేసారా అనిపిస్తున్నావు నాకు, ఎందుకు నువ్వు మాట్లాడుతుంటే. వెయిట్ చేస్తున్నాను మీకోసమే, ఇప్పుడు చూసారా? వెరీ బ్యాడ్. ఫ్యామిలీ వాళ్ళు ఇస్త్రీ చేయడం కాదు, నువ్వే అబ్బాయిని బాగా ఇస్త్రీ చేసేసేలా ఉన్నావు, ఎందుకంటే అంత వైబ్రేటింగ్ ఉంది నీ వాయిస్. నేను జనరల్ గానే ఇస్త్రీ చేస్తాను. సరే, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? విజయవాడ. అందుకే ఆ వైబ్రేషన్స్ అలా పాస్ అవుతూ ఉన్నాయి బాబాయ్, అందుకే మనకి అలా కనెక్ట్ అవుతుంది అమ్మాయి. నీ దగ్గర ఎంత వైబ్రేషన్స్ వచ్చాయో చెప్పమని నాకు. నా దగ్గర మన ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటే ఎంత వైబ్రేషన్ వస్తుందో అంత వైబ్రేషన్ వచ్చింది. ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటే వైబ్రేషన్ కి నువ్వు తగ్గిపోతావేమో. అసలు ఈ మధ్యన కొంచెం తగ్గామని ఫీల్ అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ, తగ్గుతున్నాను, ఇంకా తగ్గాలి. మీలాంటి వాళ్ళ కోసం తగ్గుదామని ప్రయత్నిస్తున్నాను. ఓ, నేను ఇంకా లావుగా ఉంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు గట్టిగా నిజంగా తెలుసా, నాకు ప్రాంక్ కాల్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్ గా సర్ప్రైజ్ చేద్దాం నిన్ను, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దామని చెప్పేసి నీకు కాల్ చేయడం జరిగింది. నార్మల్ గా నువ్వు స్వీట్ షాక్ ఇచ్చావు, నువ్వు చాలా స్వీట్ షాక్ ఇచ్చావు. నైస్ అబ్బా, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. అయ్యే, ఇవాళ ఆట ఆడుకుందాం రా. ఆట నీతోనే మొదలు పెడదాం అనుకుంటున్నా.
అవునా నేను వస్తా సింపుల్ ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా. ఒక ఆల్ఫాబెట్ ఇస్తాము, ఆ ఆల్ఫాబెట్ తో ముగ్గురు కపుల్ పేర్లు చెప్పాలి. అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి పేర్లు చెప్పాలి. ఓకే ఆర్డర్ కాంపిటీషన్ సినీ యాక్టర్ల గురించి చెప్పమంటే నేను చెప్పను, ఎందుకంటే నాకు ఫిలిమ్స్ తో సంబంధం లేదు. ఒక్కో నేను చెప్పేది పేర్లు, ఒక ఆల్ఫాబెట్ నేమ్స్. అదే పేర్లు అబ్బాయి అమ్మాయా? అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అలా 3 కపుల్స్ పేర్లు చెప్పాలి. ఓకే ఇప్పుడు కపుల్స్ చెప్పుకురావాలి. నేను క్లారిటీ ఇవ్వను అన్నాడు, కానీ వాడే క్లారిటీ చెప్పాలబ్బా. ఓకే సింపుల్ గా పేర్లు చెప్పాలి. ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు, ఒక అమ్మాయి పేరు, ఈ ఆర్డర్ లోనే చెప్పాలి. ఓకే ఓకే నీకు చేతితో ఇస్తున్న లెటర్ ఎస్. ఎస్ 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 ఫర్ స్నేక్, ఎస్ ఫర్ స్నేల్, ఎస్. And you time శ్రీరామ్ 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 శ్రీలత శ్రీజీ శ్రీమూల్య అండ్ శ్రీకాంత్ శ్రీనివాస్. శ్రీనివాస్ ఏంటి అబ్బాయి పేరా? క్యూట్ అంటున్నావు. థ్యాంక్ యూ. సూపర్. నువ్వు ఓడిపోయినావు కాబట్టి నీకు టాస్క్ ఇస్తాం రైట్ నౌ అమూల్య. ఫస్ట్ టైం ఆట ఓడిపోతే టాస్క్ ఇస్తాం కదా, పనిష్మెంట్ ఇస్తాం కదా. అవును ఇస్తారు కదా, మరి నాకు పనిష్మెంట్ ఇస్తావా చైతు? నువ్వు పనిష్మెంట్ ఇవ్వను, టాస్క్ ఇస్తాను అమూల్య. అయినా టాస్కే కదా, ఒక టాస్క్ అంటే పనిష్మెంటే కదా. నేను ఓడిపోయాననే కదా ఇస్తున్నావు. మనం ఒకటి సేమ్ వైబ్రేషన్స్ సేమ్. మీ వైబ్రేషన్స్ ని తట్టుకోలేకపోతున్నా. ఓకే టాస్క్ ఏం లేదు, నువ్వు అందంగా మాట్లాడుతున్నావు, నువ్వు అందంగా ఉంటావు అనిపిస్తుంది కాబట్టి ఒక అందమైన పాట పాడావు అనుకో, ఇంకా అందానికి రెట్టింపు అవుతుంది కాబట్టి ఒక అందమైన పాట మా కోసం. ఐఎమ్ సో సారీ, నేను సింగ్ చేయలేను. నాకు సింగింగ్ అంటే సినిమా సాంగ్స్ ఏమీ రావు. సరే భక్తి పాట పాడేదన్నా. ఏ పాట వస్తే ఆ పాట పాడు. పాటలు ఏం పాడతాను, నేను డాన్సర్. నీ పాటలు పాడమంటే ఏం పాడతాను చెప్పు. నువ్వు నేను ఇద్దరం కలిసి పరిగెత్తాలి కాదు. సరే అయితే నువ్వు ఏదైనా పాట పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ జాయిన్ అయినందుకు. ఓకే థ్యాంక్ యూ. చాలా నైస్ టాకింగ్ టు యు అమూల్య. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మళ్ళీ చెప్పు. బాయ్ బాయ్ అన్నావా? ఐ లవ్ యూ అన్నావేమో అనుకున్నాను నేను. నీకైతే ఐ లవ్ యూ కాదు, చేతి కాదు. నో థ్యాంక్స్, నువ్వు చెప్పినా కూడా నేను రెడీ లేను ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే చెప్పుకోవాలి, కవర్ చేసుకోవాలి. బాయ్ అమూల్య. చేసుకోవాలి. When I'm not ready, I'll not accept it. When I'm ready, I'll accept it. Okay? ఎవరు పడితే వాళ్ళు అలివి చెప్తే యాక్సెప్ట్ చేసుకొని ఎవరు ఖాళీ కూర్చున్నారు అనుకున్నారంటే వెనక మంది చాలా ఉన్నారు. ఓకే అందరినీ మేనేజ్ చేసుకుంటూ పోవాలంటే ఎవరికి పడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాకు అనిపించి యాక్సెప్ట్ చేయాలంటే చేస్తాం, లేకపోతే ఏదో లక్ష్యాలు అంటాం. అవును అదే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పుంటే ఐ లవ్ యూ టూ అమూల్య అమ్మా అమ్మా అనేవాడు. నేనేం చెప్పను, కాజల్కి చెప్తాను అనగానే నాకు ఏం అవసరం లేదు. తర్వాత ఎవరన్నా ప్లేట్ ఫిరాయించడంలో కాదు, ప్లేట్ లో ఏం పెట్టినా తిండలో నా తర్వాత ఎవరన్నా చెప్తే ఒప్పుకుంటా కదా. ప్లేట్ ఫిరాయించడం తినడం తర్వాత డుర్రు బుర్రు కూడా కాలేజీ గారు డుర్రు బుర్రు చేయరు, మంచిగా తిన్నాక పడుకుంటారు. మరి అంత పెట్టుకున్నారు కాబట్టి అనుకుంటా షోలో ఇంత రియాక్ట్ వస్తూ ఉంటది. బాబాయ్ ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రాలో ఆల్ఫాబెట్స్ తో పేర్ల ఆట ఆడుతూ ఉన్నావో. బ్రేక్ కి ముందు కాజల్ నాకు ఏదో చెప్తా అని చెప్పింది, అదేంటో తెలుసుకుందాం. ఏం చెప్తా అనుకుంటున్నావు? నెక్స్ట్ మనం కాలర్ తో మాట్లాడాలి అని చెప్పాలనుకున్నాను చేతు. వావ్ అద్భుతం, మహా అద్భుతం. అయితే ఇంకెందుకు అనుకుంటున్నావా? కాదు చేతు, చెప్తా. నీ పిచ్చి పరాకాష్ట వెళ్ళిపోతుంది కాజల్, తట్టుకోవాలంటే నాకు చోట్ల కూడా కారిపోతుంది తెలుసా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కాలర్ కి కాల్ చేస్తున్నామా, నువ్వేమో నాకు చెప్తున్నావు లేకపోతే మన ఇద్దరు ఆట ఆడుకుంటున్నామా? ఆడుకుందాం చేతు. ఓకే ఇందాక నువ్వు ఆడావు కాబట్టి నువ్వు నాకు ఇప్పుడు ఏమన్నా ఆల్ఫాబెట్ ఆర్డర్ ఏంటో చెప్పు, నేను ఆడతాను. ఓకే ఇప్పుడు నేను నీకు ఇస్తున్న ఆర్డర్ 2 boys 2 girls 2 boys. ఓకే ఓకే డన్. అని చెప్పు. 2 boys 2 girls 2 boys. ఎస్. సో నీకు నేను ఇస్తున్న లెటర్ జెడ్. జెడ్. జెడ్ తో పేర్లు నాకు చాలా కష్టం. జెడ్ తో కాజల్ వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉంటారు, కానీ నాకు ఒక్కరు కూడా లేరు. ఒక జరీన్ తప్ప నాకు ఏ పేరు కూడా గుర్తురాదు. ఇంత మాట్లాడి ఇందులో ఏమైనా పేర్లు గుర్తొస్తాయేమో అని కనుక్కుంటున్నాడు. అని చెప్పాను, అది విను ముందు.
అంతేగా నాకు ఎక్కడ పని చేసేసి ఫెయిల్ చేసి ఎస్ నేను చైతు దగ్గర పని చేసిన ఆనందం పొందడానికి కాదు. మస్తు టైం పాస్ షో కోసమే చైతు. నువ్వు ఎందుకురా మాటికి నీ మీద పంచ్ లేయడానికి ట్రై చేస్తున్నా, నీ మీద పంచ్ లేయడానికి కానీ వేయలేవు కదా నువ్వు. పంచుల గురించి ఎందుకు టాపిక్? యూ లిసన్ టు మీ కాజల్, నువ్వు నాకు డైలాగ్ వేద్దాం అనుకుంటాను కానీ నేనేం చెప్పలేదు వినట్లేదు. ఆ క్విట్ అని ఎప్పుడు అనౌన్స్ చేస్తే ట్వీట్ చేశాడు కాబట్టి చైతుకి ఇప్పుడు మనం ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే రెడీ, హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఏం పనిష్మెంట్ ఇస్తారు? సో నువ్వు హార్ట్ఫుల్ గా చేస్తా అన్నావు కాబట్టి నాకు నీ హార్ట్ చూడాలను. ఆల్రెడీ నా హార్ట్ లో ఉన్నావు కాజల్, అయినా నువ్వు హార్ట్ చూడాలనుకుంటున్నావు కాబట్టి అది షో. అయిపోయింది, టాస్క్ అయిపోయింది. ఐఎమ్ డన్ విత్ దిస్. ఓకే రైట్ నౌ కాజల్ కి మరి కాసేపులో నేను గేమ్ ఇవ్వబోతున్నాను. కాజల్ ఓడించడానికి ప్రయత్నిస్తాను. కాజల్ ఓడినాక కాజల్ కి అద్దరిపై టాస్క్. కాజల్ టాస్క్ తో మీ అందరు కూడా ఆనందిస్తారు. ఓకే రైట్ నౌ అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరు కాల్ చేస్తున్నాం? ఎస్ ఫర్ శ్రవణ్, నెక్స్ట్ కాలర్ అన్నమాట. రిజిస్టర్ చేసుకున్నాడు, కాల్ చేద్దాం శ్రవణ్ కి. ఎస్ ఇద్దాం నెక్స్ట్ శ్రవణ్ కి. ఓకేనా చేతు? ఆల్రెడీ ఇందాక అమూల్యకి కూడా ఇచ్చింది ఎస్సే. అవును కదా. హాయ్ శ్రవణ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, హాయ్, ఎలా ఉన్నావు శ్రవణ్? బాగున్నారా? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్. ఏం చేస్తుంటారు నిజామాబాద్ లో? స్టూడెంట్. ఏం చదువుతున్నావు శ్రవణ్? టీచర్ జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ చదువుతున్నావు? ఏం ఇంటర్ సెకండ్ ఇయరా? ఎస్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే సరే, ఇవాళ ట్యూస్డే ఆట ఆడుకుందాం రా. స్పెషల్ ఒక ఆట ఆడుతున్నాము. ఓకే. నీకు లెటర్ ఇస్తాను, ఆ లెటర్ తో నువ్వు టక్క 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 గ్యాప్ లేకుండా పేర్లు చెప్పాలి. ఏం నేమ్? ఓకే ఏ నేమ్? నేమ్స్ ఏంటంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఓకే మొత్తం 6 నేమ్స్ చెప్పాలి. ఈ ఆర్డర్ లో చెప్పాలి. ఆర్డర్ చెప్పు ఒకసారి, నేను చెప్పిన ఆర్డర్. అబ్బాయి అమ్మాయి కాదు, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి. ఓకే. ఫస్ట్ లేడీస్ ఫస్ట్. ఓకే శ్రవణ్ రెడీ. రెడీ, యువర్ టైం స్టార్ట్స్. లెటర్ ఇవ్వాలి. అదే యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీకు ఇస్తున్న లెటర్ ఎం. ఎన్ ఎన్ కాదమ్మా, ఎం. ఎం అమ్మా. ఎం ఫర్ మంకీ, ఎం ఫర్ మ్యాంగో. ఎం ఫర్ మమతల తల్లి. ఎం. మానస. అనకూడదు మధ్యలో, ఫాస్ట్ గా చెప్పాలి. మహేష్. మహేష్. మాధవ్. మయూరి. మయూరి చెప్పావుగా, ఇంకోటి అబ్బాయి పేరు చెప్పు. మయూరి అనుకుంటా. మహేషా? ఎన్నిసార్లు చెప్తావు మహేష్? సో కానీ చాలా బాగా ట్రై చేసావు. ఇప్పటి వరకు ఎవరు ఇట్లా కంప్లీట్ చేయలేదు టాస్క్. నువ్వు కంప్లీట్ చేసావు కాబట్టి కంగ్రాచులేషన్స్. కంప్లీట్ చేసావు నువ్వు. అమూల్యతో ఆడింది అమూల్య ఒక్కరితోనే. ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదు అంట. మస్తు ట్రై చేసినావు బాబాయ్, చెప్పట్లు నీకోసం. ఎవరికైనా చెప్పాలా? మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ పేరు? శివానంద్. శివాకి స్పెషల్ గా నీ తరఫు నుంచి మా తరఫు నుంచి హాయ్. శివానంద్ కి హాయ్. కానీ నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు టాస్క్ ఇవ్వాలి. ఓకే ఓకే సింపుల్ గా ఒక చిన్న డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే అమ్మ కూడా రాజకీయం పడితే అప్పలనాయుడు రాజకీయం వచ్చిన, రౌడీజం వచ్చిన, గ్రూపులు కట్టాలని వచ్చిన, గోండాకి వచ్చిన, పోటుకు వచ్చాయని చెప్పిన పోటు ఎక్కుతాయి. నాకు ఎందుకో మా ఇంటి దగ్గర వ్రతం చేసుకుంటే పంతులు మంత్రం చదువుతున్నట్టు అనిపించింది. మస్తు చెప్పినావు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నిజం చెప్పు చేత, నీకు అసలు డైలాగ్ వినాలనిపించలేదు కదా? వినాలనిపించలేదు కాదు, అతను డైలాగ్ స్టార్ట్ చేయడం నాకు అనిపించింది. అడ్డుపల్లి మన వ్రతం చేసుకుంటా చూడండి ఇంట్లో, అప్పుడు పంతులుగా మంత్రం చదువుతున్నట్టు అనిపించుండే. సో అందుకే అట్లా అనిపించుండే. సూపర్. ఎనీవేస్ చూసిన మనోడు వచ్చేసి ఆట సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేద్దాం అనుకోరు కానీ అన్సక్సెస్ఫుల్ అయ్యిండు. చూసినా మీరు మా షోలో సక్సెస్ఫుల్ గా జాయిన్ అవ్వాలనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా 7732073321 ఈ ఫ్యాన్సీ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి. వీ విల్ కాల్ యూ. మీతో కాల్ చేసి మీతో మాట్లాడి మస్తు టైం పాస్ చేస్తాం, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ మీకు అందిస్తాం. ఓకే
రైట్ నౌ అయితే కాజల్ కి టాస్క్ ఇచ్చే టైం. అంటే టాస్క్ తీసుకుంటున్న కాన్ఫిడెంట్ తో నేను ఇప్పుడు ఆటలకి ఒక ఆల్ఫాబెట్ ఇస్తున్నాను. రెడీ కాజల్? రెడీ చైతు. నీకు ఇస్తున్న ఆర్డర్ వచ్చేసి 1 boy 1 girl, 1 girl 1 girl, 1 girl 1 boy. సచ్చింది గొర్రె. బాయ్ గర్ల్ 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 బాయ్. గర్ల్ బాయ్. ఓకే, బాయ్ గర్ల్ 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 బాయ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీకు ఇస్తున్న ఆల్ఫాబెట్ O. ఉస్మాన్. ఉస్మాన్. ఊర్వశి. ఊర్వశి రాంగ్. ఊర్వశి టూ వస్తూ ఉంటది. ఊర్వశి నేమ్ వచ్చేసి ఊతో వస్తుంది. కాజల్ ప్లీజ్, కాజల్ నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేర్లు మార్చుకోవాలి. చేతు ఏం మాట్లాడుతున్నావురా? లో ఓ రాస్తారు చేతు. ఓకే, నెక్స్ట్ చెప్పు. ఇద్దరు అమ్మాయిలు. ఓ ఊ అనకూడదు, ఆ ఊ అనకూడదు. అమల. ఆ ఊలు ఆ ఈలు అన్నదంటే ఆబ్వియస్లీ ఓడిపోయింది కాబట్టి కాజల్కి మనం ఇప్పుడు టాస్క్ ఇస్తాం. సింపుల్. చూసినారా, సక్సెస్ఫుల్ గా కాజల్ ని ఓడిస్తా అని చెప్పాను. నా మాట నిలబెట్టుకున్నాను. కాజల్ ని నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి కావాలని ఓడిపోయాను చేతు. నీలాగా నేను క్విట్ అయిపోలేదు. ఓకే నేను చెప్పలేను పీకినవుతీ నువ్వే. అదే పీకినావు కానీ ఎన్ని డైలాగ్ చెప్పినా నువ్వు ఓడిపోయినావు. మాట్లాడితే ఎన్ని డైలాగ్ చెప్పినా నువ్వు ఓడిపోయినావు. నువ్వు టాస్క్ రెడీ అవ్వాలి. టాస్క్ రెడీ కాబట్టి నేను ఓడిపోయాను చేతు. కావాలని ఓడిపోయినా పీకినావు మళ్ళా. నువ్వే పీకినవుతీ. అదే నా డైలాగ్ నాకు చెప్పడం కాదు కానీ ఓడిపోయినావు కాబట్టి నీకు ఇప్పుడు టాస్క్ ఇస్తున్నావు. నువ్వు పీకింది చాలే కానీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ఓకే, కాలర్ తో మాట్లాడిన తర్వాత కాజల్కి మనం టాస్క్ ఇద్దాం. ఎవరు కాల్ చేస్తున్నాం? రేషు. హలో హలో. హాయ్ రేషు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ అండ్ చైతు, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాం. నీ పేరేంటి? రేషం సిడో. రేషు అంత షార్ట్ కట్ గా ఉంది. అంటే నా పేరు ఫుల్ నేమ్ రేష్మ అన్నమాట. అనుకున్నా. మా కజిన్స్ లో కూడా ఒక అమ్మాయి ఉంది రేష్మ అని. మేము కూడా ముద్దుగా రేషు అని పిలుస్తాం అమ్మాయిని. నాకు పూర్తి పేరు ఇష్టం లేదు, సో నేను అలా చెప్పుకుంటాను అనమాట. ఓకే, ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుతున్నాము. ఆట ఆడడానికి రెడీయా? ఓకే రెడీ. ఒక ఆల్ఫాబెట్ ఇస్తాను. లైన్ గా 3 అబ్బాయి పేర్లు, దాని తర్వాత 3 అమ్మాయి పేర్లు చెప్పాలి నువ్వు. ఓకే ఓకే ఓకే. నీకు ఇచ్చిన ఆల్ఫాబెట్ వచ్చేసి ఎల్. ఎల్లా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లావణ్య. అయిపోయింది. లక్ష్మి. అబ్బాయిలు 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి. లక్కీ. లక్ష్మణ్. ఇంకేమున్నాయి? ఇంకా తెలియదు నాకు. ఎల్తో ముస్లిం పేర్లు లేవు కదా, లేకపోతే టక్క టక్క చెప్పేసి దానివి కదా. లఫీ అని చెప్పు. నిన్ను లాజల్ లేచు. లైటు. బాగుంది, మీరు పెట్టుకోండి. మేము కొట్టుకుంటా కానీ నువ్వు ఓడిపోయినావు. కానీ టాస్క్ చేయి, ఒక అద్భుతమైన పాట పాడు నువ్వు. పాట నాకు పాటలు రావండి. సరే ఓకే అండి, మేము పాడతాం. మరి కాసేపు మీరు చూస్తుండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ లేషు. బాయ్ 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 కాజల్ చైతు. బాయ్ బాయ్. సూపర్. మరి పాట పాడాలి అన్నాడు చైతు. సో రేషు పాడలేదు కాబట్టి కాజల్ ఇప్పుడు పాడేస్తా. పాడమన్నానికి ప్రాబ్లమే, పాడొద్దన్నా ప్రాబ్లమే. ఇంత ప్రాబ్లమ్స్ ఎలా ఉంటావు కాజల్? నాకు తెలిసి మ్యాథ్స్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటాను, కానీ కాజల్తో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇప్పుడే తెలుస్తుంది. నువ్వు పక్కన ఉంటే నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి చైతు. నువ్వు పాడు చేతు. ఓకే, ఏ పాట కావాలి? ఏ పాట అయినా పాడు. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా ఒక హృదయాన్ని అరుగులు వేసా హృదయముతో చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ ఆట ఆడుకుందాం రా అందగాడా. ఇవాళ ట్యూస్డే ఆట ఆడుకుంటున్నాము. అండ్ ఇందాక చైతు నాకు ఒక టాస్క్ ఇస్తా అన్నాడు. ఏంటో అద్దరిపోయే టాస్క్ అన్నాడు. ఏంటి ఆ టాస్క్ చైతు? అద్దరిపోయే టాస్క్. నీ మోహన్కి ఏ టాస్క్ ఇచ్చినా కూడా మాకు అద్దరిపోద్ది, కానీ అందుకే నేను అంత స్పెషల్ చైతు. ఎగ్జాక్ట్లీ ఏం లేదు కాచల్, నాకు నీ నడకంటే చాలా ఇష్టం. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక్కసారి నడిస్తే చాలా, అదే టాస్క్ అయిపోయినట్టు. తప్పకుండా నడుస్తా చైతు, నీకోసం తప్పకుండా నడుస్తా. కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలోంచి మిస్డ్ కాలేజ్ రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అక్క. హలో సందీప్, హౌ ఆర్ యు? ఫైన్ అక్క, మీరు బాగున్నారా? చేతు, కాజల్. సూపర్ ఉన్నాం. చాలా బాగున్నాం. ఎక్కడ నుంచి? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బాసర్.
బాసురా అవును ఆదిలాబాద్. ఈ రోజు ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుతున్నావు బాబాయ్. కాంప్లిమెంట్ ఆడుకున్నాం. నువ్వు కక్కుర్తి పడుతున్నావు, ఇంకా కక్కుర్తి పడినా కానీ ఆట వచ్చేసి ఒక ఆల్ఫాబెట్ ఇస్తాము. ఆ ఆల్ఫాబెట్ లో నువ్వు నేను చెప్పే ఆర్డర్ లో పేర్లు చెప్పాలి. ఓకే సరే. ఆర్డర్ ఏంటి అంటే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో నేను ఇస్తున్న ఆల్ఫాబెట్ వచ్చేసి కే. కేతో 2 అమ్మాయి పేర్లు 2 అబ్బాయి పేర్లు 2 అమ్మాయిల పేర్లు చెప్పాలి. ఓకే ఎవరి పేరైనా ఎవరి అన్నా ఎవరి పేరైనా చెప్పు, కానీ 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. కవిత, కళశ్రీ. సూపర్. 2 అబ్బాయి పేర్లు చెప్పు. కుమార్ కిరణ్. సూపర్. 2 అమ్మాయి పేర్లు చెప్పు. కాజల్. తమ్ముడు, నిన్ను నా తమ్ముడు అనడంలో తప్పులేదు, అస్సలు తప్పులేదు. రాజు అయ్యా, మహారాజు అయ్యా. సూపర్. కంగ్రాచులేషన్స్ బాబాయ్. అన్నా మీ షో అంటే నాకు మీ షో అంటే బాగా ఇష్టం అన్న. మీ యాంకరింగ్ బాగా నచ్చుతుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీ గర్ల్ ఫ్రెండ్ చెప్పనా? గర్ల్ ఫ్రెండ్ అంటే చెప్పాలి. గర్ల్ ఫ్రెండ్ ఎవరికైనా హాయ్ చెప్పాలా? గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఐ లవ్ యూ చెప్పాలా? ఏమొద్దన్నా. వద్దా? నేను చెప్పండి, చెప్పుకో. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. ఓకే, నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. చలో బాయ్ తమ్ముడు. బాయ్. టాటా. బాయ్ బాయ్. టాటా. నువ్వు ఇందాక చెప్పావు కదా చైతు, నీకు మన పేరు అవసరం లేదని. మన పేరు అవసరం లేదు ఎప్పుడు చెప్పినా? నువ్వేగా చెప్పావు నేను అవసరం లేదంటే మన పేరు అవసరం లేదని. అమ్మ తల్లి, నా పెళ్లికి నువ్వు అవసరం లేదు అన్నాను, కానీ పేరు అవసరం లేదు కాదు. నువ్వు లేకపోతే ఇక్కడ మస్తు టైం పాస్ షో అవ్వదు. నువ్వు లేకపోతే నాకు పేమెంట్ రాదు. నాకు పేమెంట్ రాకపోతే నా పొట్ట లేకపోతే నీ పెళ్లి కూడా అవ్వదు చైతు. అవ్వదు లేక నువ్వు చూడాల్సిన అవసరం లేదు. చూసుకుంటే నేనే చూసుకుంటాను కదా అంటున్నా. నీ పక్కనుంటే చాలా చైతు, నేను కళ్ళు మూసుకుంటాను. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు కొంచెం. నువ్వే నా ప్రాబ్లం చైతు. నువ్వే నా ప్రాబ్లం. ఏంటి నేను నీ ప్రాబ్లం ఏంటి చెప్పు క్లారిటీగా కొంచెం. చెప్తాను చైతు, షో ఎండ్ అయ్యే లోపు నా ప్రాబ్లం ఏంటో చేయమంటే మరి కాసేపులో చేస్తా, చెప్పమంటే మరి కాసేపులో చెప్తాను. నువ్వు చెయ్యవా? నువ్వు దాన్ని హుక్ అంటారు, మర్చిపోయావా? షో కోసం ఓకే, కానీ ప్రతిసారి అంటే ట్యూస్డే ఆట ఆడుకుందాం స్పెషల్ లో ఆట ఆడుకుంటూ అందరినీ గెలిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము కాలర్స్ ని. కానీ కాజల్ విషయానికి వస్తే ఓడించడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఓడించాను, కాజల్ కి టాస్క్ ఇచ్చాము. ఒకసారి అలా ఇలా నడవమని చెప్పాను. కాజల్ గారు దానికి కూడా కష్టపడుతున్నాను. నడుస్తాను చేతు, లాస్ట్ లో నడుస్తాను చేతు. ఇప్పుడు నడవ్వా? ఇప్పుడు మంచిగా సర్దుకొని కూర్చున్నాను కదా. అండ్ యాక్చువల్ గా ఒక చిన్న కండిషన్, నువ్వు కూడా నాతో పాటు నా వేలు పట్టుకుని నడవాలి చేతు. నో వే, ఐమ్ సో సారీ. వైరా? నేను ఆంటీలతో ముసలితో నడవను. పడిచి అమ్మాయిలతో, అందమైన అమ్మాయిలతో నడవమంటే హ్యాపీగా నడుస్తాను. నాకు మాత్రం అంకుల్స్ తో తాతయ్యలతో నడవడంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అయితే వాళ్ళతో నడు. నిన్ను పిలుస్తున్నాను చైతు. ఎందుకు డైలాగ్ నాకేయడం కాదు, క్రియేటివ్ గా ఆలోచించి ట్రై చేయాలి. నువ్వు ఇది మన క్రియేటివ్ అనుకుంటున్నావా? అందమైన అమ్మాయిలు పట్టుకుని ఆంటీలు అన్నా అదొక క్రియేటివ్ డైలాగ్, కామెడీ అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. అయిపోయిందా? అందం గురించి నువ్వు మాట్లాడమాక. అందం గురించి అందమైన వాళ్ళు మాట్లాడితే చాలా వినాలనిపిస్తుంది. అందుకే నేను అందం గురించి ఎప్పుడు మాట్లాడాను, బికాస్ నేను అందగాని కాదు కాబట్టి. అట్లా నువ్వు కూడా మాట్లాడమాక. అందం గురించి మాట్లాడాలి. నీ పక్కన నన్ను ఇక్కడ కూర్చోపెట్టుకుంది నా అందాన్ని చూసి, నీ మందాన్ని చూసి నిన్ను అక్కడ కూర్చోపెట్టారు. షోలో కొంచెమన్నా అందం ఉండాలి అని నన్ను సెలెక్ట్ చేసి నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు. ఓకే, అందుకు నువ్వు అనుకుంటే సరిపోయింది. కాజల్ గారు అందం గురించి అందమైన వాళ్ళు మాట్లాడాలని చెప్పారు. మళ్ళీ మీరు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి నీ గుండెల మీద చేయి వేసుకొని నేను అందంగా ఉండను అని చెప్పు చేతు. నా గుండెల మీద చేసుకుని నువ్వు అసలు అందంగా ఉండవు కాదు. అసలు ఆ మూతి, ఆ ముక్కు, ఆ కళ్ళు. మళ్ళీ ఎందుకు కాజల్ నీ కళ్ళు ఎంత బాగుంటాయి, క్లోజ్అప్ లో నీ కళ్ళే చూస్తుంటాను, నీ మూతి ఎంత బాగుంటుందో అని. నీ మూతి బాగుంటుందో నువ్వు అమ్మ తోడు నేను ఎప్పుడు అనలేదు. అయ్యా అమ్మ తోడు ఎప్పుడు చెప్పలేదు నేను. నీ మూతి బాగుంటది అనేవాడికి నేను దండం పెట్టి కోటి కొబ్బరికాయలు కొడతా. నా లిప్స్ బాగుంటాయని అనలేదా చేతు నువ్వు ఎప్పుడు? నీ లిప్స్ బాగుంటాయి నువ్వు అనుకుంటావు కాదు. నువ్వే కదరా చేతు చెప్పు. నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ నా మూతికి వీడే ఇచ్చింది. నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇంకెవరు ఇవ్వలేదు. నేను ఏదో కాళ్ళతో పని ఉండి ఒక కాంప్లిమెంట్ ఇస్తే ఆ పని ఎవరైనా పడతారా? బికాజ్ ఎవరు ఆ కాంప్లిమెంట్ ఇవ్వరు ఆ మూతికి. నేను ఇస్తే ఖుషి అవుతావని చెప్పేసి పని చేస్తావని చెప్పేసి. నేను యాక్చువల్ గా ఏ కాంప్లిమెంట్ కి బాగా ఖుషి అయ్యాను తెలుసా? ఒక రోజు జబర్దస్త్ కార్తిక్ నన్ను మేకప్ తీసేసిన తర్వాత ఎంత అందంగా ఉన్నావో అన్నాడు.
అండ్ నా అందమైన ఆ నడకకి చైతు కూడా సహకరిస్తాడు, నా వేలు పట్టుకుని అలా అంత నడుపుతాడు. సీన్ లేదు, ఛాన్సే లేదు. కాజల్ ఒక్కదే నడిచింది లేకపోతే లేదు. టాస్క్ చేయడం పర్లేదు కానీ దాంతో నేను నడవడం అసాధ్యం, జరగదు. Now it's time for a prank call. వామ్మో ఏంద్రా బాబు ఈ ప్రాంక్ కాల్స్ కి. ఒకరిని సతాయించాలంటే జనాలకి ఎంత ఇష్టమో తెలుసా? కుప్పలు మెసేజ్ వస్తాయి తెలుసా, బ్యాక్ టు బ్యాక్. మా వాళ్ళని ప్రాంక్ చేయండి అని చెప్పేసి. అలాగే ఎస్, సందీప్ చెప్పాడు భాస్కర్ కి కాల్ చేసి బాగా ఆడుకోమని. సో కాల్ చేద్దాం. హలో హలో ఎవరండి? సార్, మిస్ కాల్ వచ్చింది సార్. ఈ నెంబర్ నుంచి ఎవరు మాట్లాడేది? మిస్ కాల్ వచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ ఇది నెంబరు. ఎవరు మాట్లాడేది? మీ గర్ల్ ఫ్రెండ్ గా? నాకు డౌట్ ఉందన్న దీని మీద, అందుకే నేను ఫోన్ తీసుకొని చేస్తున్నాను. ఎవరు చెప్పేసి ఈ నెంబర్ నుంచే మిస్ కాల్ వచ్చింది. భాస్కర్ మాట్లాడేది? భాస్కర్ అండి. భాస్కర్, ఎందుకు భాస్కర్ మాటికి దానికి ఫోన్ చేస్తున్నావు భాస్కర్? హలో హలో చెప్పండి. ఎందుకు భాస్కర్ మాటికి నా గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తున్నావు భాస్కర్? మీ గర్ల్ ఫ్రెండ్ నేను కాల్ చేస్తున్నానా? నేను గర్ల్ ఫ్రెండ్ అయ్యండి, తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ అయిన ఉంటుందండి. ఏంటి? నా పేరు కార్తిక్ భాస్కర్. కార్తిక్? యా, కార్తిక్ నేను ప్రవీణ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని. ఓవర్ బాయ్ ఫ్రెండ్? ప్రవీణనా? అరే ఇంటర్ కార్తిక్ నువ్వారా? బాగున్నావారా? నువ్వు అనుకున్న కార్తిక్ కాదు, నేను ప్రవీణ ఆంటీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా. ఓకే. ఓ అదే నేను అనుకున్న కార్తిక్ కాదా మీరు? కాదు, నాకు అట్లాంటి కదా పేరు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరండి. ప్రవీణ ఆంటీ తెలీదా నీకు? ప్రవీణ ఆంటీ తెలీదా నీకు? ఆంటీయా? ఈ ప్రవీణ వరకు ఆంటీలతో అసలు పరిచయం గర్ల్ ఫ్రెండ్స్ తోటి పరిచయం ఉంటాయి, ఆంటీలతో పరిచయం పెట్టుకుంటారా? ఎంగేజ్ లోనే ఆంటీలతో పరిచయం పెట్టుకోవాలా? ఎందుకో నీకు తెలీదా? నీ మనసుకు తెలిసి ఎందుకో. భాస్కర్ చెప్పండి. మళ్ళీ ఈ ప్రవీణ ఆంటీ నా ఆంటీ, మళ్ళీ ఫోన్ చేయ మాకు. ఓకే ఏంటండి ఆ ప్రవీణ ఆంటీ నే ఆంటీ? అవును, మళ్ళీ కాల్ చేస్తాను అనుకో, నీ జీవితంలో ఉన్న ఆంటీలందరినీ కూడా నా సొంతం చేసుకుంటాను. జాగ్రత్త, మళ్ళీ కాల్ చేయ మాకు ప్రవీణకి. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆంటీ బాత్రూమ్కి వెళ్ళింది, ఆంటీ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తున్నా. ఈ నెంబర్ ఆంటీదే కదా? అదే మళ్ళీ చెప్తున్నా, ఆంటీవే కానీ కాల్ చేయ మాకు చెప్తున్నా. అన్నా చైతు అన్నా నేను గుర్తుపెట్టన్నా, నేను అర్థమైందన్నా, అందుకే నాకు నవ్వు వచ్చేసి నవ్వేస్తూ ఉన్నాను భాస్కర్ అన్న. నేను గుర్తుపెట్టినా ఆల్రెడీ. హాయ్ భాస్కర్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ కాజల్ గారు. హాయ్ భాస్కర్. వీడి బతుకి ఎప్పుడు చూడు ఆంటీలు పాపం కదా. చూసావా, ఇక్కడ జీవితంలో అందరూ ఆంటీలే. ఎంగేజ్ ఆంటీలో కలవాలి, అట్లనే ఉంటుందండి. మేము బాబాయ్ ఆంటీలతో ఉండే కనెక్షన్ ఎంత బాగుంటుందో తెలుసా? రోజు మస్తు టైం పాస్ మీకు అవుతుందంటే ఈ ఆంటీ వల్లే కదా. అవును, ఆంటీ వాళ్ళే. నేను రోజు వాచ్ చేస్తుంటా. ఐ లవ్ ద షో. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్, నేను ఆంటీనా భాస్కర్? కాదు, మీరు వెరీ ప్రెట్టి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నేను ప్రెట్టిగా, అందంగా, చాలా క్యూట్ గా అనిపిస్తాను. వీడికి ఎందుకు ఆంటీలా కనిపిస్తాను? ఆంటీలు కూడా అందంగా నీకు డైలాగ్ లేదు ఇప్పుడు. భాస్కర్ కుంది డైలాగ్. భాస్కర్ చెప్పు. చెప్పు భాస్కర్, వీడికి ఎందుకు అలా కనిపిస్తున్నాను నేను ఆంటీ లాగా? కొందరికి నిజాలు అనేవి కరెక్ట్ గా అనిపిస్తాయండి. అడిగి మరి ఎంచుకోవాలంటే కాదల తర్వాత ఫ్రెండ్స్. సూపర్ బాబాయ్, హైటై సందీప్ నిన్ను భాస్కర్. ఐ హేట్ యు. ఐ డోంట్ నో. వాట్ యు డోంట్ నో? ఐ హేట్ యు. పో ఇంకా ఫోన్ పెట్టేసి. అంత మాట్లాడకండి, ఏదో జోక్ చేశాను అంతే. ఏం జోక్ రా? ఏం జోక్? ప్రతోడు అమ్మాయిని ఆంటీ అని జోక్ అన్నా ఏంటిది అసలు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే ఇది మస్తు టైం పాస్ షో కాబట్టి మస్తు టైం పాస్ చేయాలి కాబట్టి. ఎవరికి? సూపర్ బాబాయ్, నువ్వు కంటిన్యూ చేసి అలాగే మంచి ఫ్లోర్ ఉన్నావు, కంటిన్యూ. అంతే రిచ్ అసలు మస్తు టైం పాస్ చేయాలి, అందుకే. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి మస్తు టైం పాస్ చేసావు. మేము కూడా నీకు మస్తు టైం పాస్ ఇచ్చాము ప్రాంక్ కాల్ త్రూ అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. నీ ఫ్రెండ్ కి ఏమని చెప్తావా? నీ ఫ్రెండ్ సందీప్ ప్రాంక్ కాల్ చేయమంది. సందీప్ ఏమని చెప్తావా? నేను చెప్పానా? మా ఫ్రెండ్ చెప్పాడా? సందీప్ చెప్పింది. వాడు చెప్పాడా? నువ్వు కూడా రిజిస్టర్ చేసుకున్నావా షోకి? రిజిస్టర్ చేసుకున్నావా నువ్వు?
అవునా? అసలు సూపర్ రైక్ బంపర్ ఆఫర్ ఇది. అందుకే అయితే నేను వాడు ఒకటేసారి చేశాం. ఓకే. సో నీకు తెలియకుండా మీ వాడు మాకు మెసేజ్ చేసి నిన్ను ఆడుకోమని చెప్తే అందుకే మేము ఆడుకోవడం జరిగింది. నువ్వు వాడికి తెలియకుండా మెసేజ్ చేసి సందీప్ కి మేము ఫోన్ చేసి ఆడుకుంటాం. ఓకే 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 థ్యాంక్ యూ బ్రదర్. సందీప్ ఏమని చెప్పాలనుకుంటే చెప్పు. సందీప్ హాయ్ చెప్పండి. ఓకే సందీప్ కి హాయ్ భాస్కర్ తరపు నుంచి. మా ఫ్రెండ్స్ అందరికి, నీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. అండ్ ఇప్పుడు కాజల్ అండ్ చైతు తరపు నుంచి నీకు బాయ్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ బాయ్. అది ఒక్కొక్కరు చూస్తున్నారు, ఒకరికి తెలియకుండా ఒకరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ప్రాంక్ కాల్ చేయమని. చూస్తున్నారు మీరు కూడా మీ వాళ్ళని ప్రాంక్ చేయాలంటే సింపుల్ 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాళ్ళ డీటెయిల్స్ సహా పంపించండి. మాకు ఈజీగా ఉంటుంది. వాళ్ళకి కాల్ చేస్తాం, వాళ్ళు ఆడుకుంటాం, ప్రాంక్ చేస్తాం, మీకు ఆత్మ సంతోషాన్ని కలిగిస్తాం. అంటే అప్పటికైతే సంతోషం ఉంటుంది కదా అది. అండ్ రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ టాస్క్. కాజల్ గారు టాస్క్ చేయాల్సిన టైం వచ్చేస్తుంది. సో కాజల్ నీ నడక చూడడానికి మేము అంతా రెడీగా ఉన్నాము, కానీ విని ఎరగని రేంజ్ లో మస్తు టైం పాస్ లో ఆంటీతో నడక. అండ్ ఇవాళ ఆట ఆడుకుందాం రాలో కాజల్ చేతి ఒక మంచి ఆటని మీకు ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇలాంటి ఆటలు మీరు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఉండండి. మస్తు టైం పాస్ ప్రతిసారి అంటే 11 to 12 వరకే కాకుండా యూట్యూబ్ లో మా షో చూడడమే కాకుండా మీకు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా ఇట్లాంటి ఆటలు ఆడుకుంటూ ఉండండి. మీ లైఫ్ లో మస్తు టైం పాస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు టాస్క్ చేయాలి కాబట్టి నా చేయి పట్టుకొని నడవాలి అంటే ఒక అర్హత ఉండాలి, ఒక రేంజ్ ఉండాలి. నువ్వు ఆ డిస్టెన్స్ లోనే ఉండి చేతు, నేను ఒక్కదాన్ని సోలోగా నడుస్తా, ఎందుకంటే ఇక్కడ ఆడపులే. అరి బామాలి హంస నడక ఎందుకే ఈ తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలు దడదడ. నేను నడక అలా స్టార్ట్ చేయగానే మీ నోట పాట ఎలా వచ్చేస్తుందో దట్ ఈస్ కాజల్. ఎగ్జాక్ట్లీ కాజల్. అసలు అమ్మాయిలు నడుస్తుంటే మా అబ్బాయికి ఇంకా దానికి మించి ఏం కావాలి? ఆ నడక, వయ్యారం, వంపు అన్ని చూడడం కోసం టాస్క్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు మా మగ జాతి అంతా కూడా ఇలా మస్తు టైప్ ఆఫ్ ఎంజాయ్ చేస్తుంటారు నీ నడకతో. With this కాజల్ ఇంకా చేతు బై బై చెప్పేస్తున్నారు. బట్ you guys don't forget, keep smiling and enjoy every second of your life. And yes, as always say, love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. Take care. Love you all.